నమస్తే, వెల్కమ్ టు పెన్నేరు న్యూస్. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమృతానగర్లో జోరుగా సాగుతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజమల్లును, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి తనయుడు మురళీధర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ నేతలు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం లింగారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలు తిప్పికొట్టిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి తిప్పికొట్టారు. తాను ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా వైసీపీ పైనో లేక బీజేపీ పైనో నెపం మోపడం అన్యాయమన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 60 నెలల పదవీ కాలంలో ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు 5 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు, 60 నెలలు పదవీ కాలం. 60 నెలల చంద్రబాబు నాయుడు పదవీ కాలంలో 56 నెలలు బీజేపీ పార్టీతో సంసారం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లాస్ట్ 4 నెలలు వచ్చిన తర్వాత చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే దానికోసం బీజేపీ పార్టీని ఓడించండి, వైసీపీ పార్టీని ఓడించండి. కేసీఆర్ కు ఓటేసినట్టే జగన్ ఓటేస్తే, జగన్ ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. అసలు సిగ్గుందా తెలుగుదేశం పార్టీ నాయకులారా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఒక సూటి ప్రశ్న. కేసీఆర్ కు ఓటేస్తే జగన్ ఓటేసినట్టే ఈ నినాదం వద్దు. కేసీఆర్ జగన్ ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే ఈ నినాదం వద్దు. ఒక్క నినాదం తీసుకో. ఇదిగో ఈ రాష్ట్రానికి ఇది నేను చేసిన, ఇల్లు కట్టించిన, పేదవాళ్ళకి ఇది ఇచ్చిన, పిల్లలకు చదువు చెప్పించిన, నిరుద్యోగ భృతి ఇచ్చిన, ఇంటికో ఉద్యోగం ఇచ్చిన, త్రాగునీరు ఇచ్చిన, సాగునీరు ఇచ్చిన, ఇట్లా ఏడన్నా చెప్పి నాకు మీరు 5 సంవత్సరాల కాలం ఇంత పదవీ కాలాన్ని ఇచ్చినారు, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఇంత బ్రహ్మాండంగా నేను పరిపాలన చేసి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను మీకు అందించిన, కాబట్టి నాకు మీరు ఓటేయండి అని చెప్పి సిగ్గు ఉండేవాడు ఎవడైనా ఇట్లా అడుగుతాడు. మానం, మర్యాద, సిగ్గు, రోషం ఉండేవాడు, కడుపుకు అన్నం తినేవాడైతే ఇట్లా అడుగుతాడు. ఇట్లా కాకుండా గడ్డి తినేవాడైతేనే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు. కేసీఆర్ కోటేస్తే జగన్ కోటేసినట్టు, జగన్ కోటేస్తే కేసీఆర్కి వేసినట్టే, జగన్ కోటేస్తే మోడీకి వేసి. మనదేముంది? మన దగ్గర సరికి ఏంది? మనం చేసిన అభివృద్ధి ఏంది? నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టి, చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే దానికి ఏమీ లేదు కాబట్టి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఇది మానుకొని నినాదం ఆయనది ఒకటే, 5 సంవత్సరాల పదవీ కాలం నాకు ఇచ్చినారు, ఇదిగో ఈ నియోజకవర్గంలో ఈ పని చేసినారని చెప్పి ఓటు అడగమనం. ఒక్క ఓటు రాదు. పొద్దుటూరులో వైసీపీ ప్రచారం దాదాపు పూర్తయింది. ఎన్నికల ప్రకటనకు ముందే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో నియోజకవర్గం అంతా ఇప్పటికే 2 సార్లు చుట్టేసినట్లయింది. రూరల్ పరిధిలో కూడా ఇదే స్థాయిలో ఎమ్మెల్యే రాజమల్లును శివప్రసాద్ రెడ్డి ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీలోకి చేరిన వారిని ఆహ్వానిస్తున్నారు. గురువారం స్థానిక సూపర్ బజార్ రోడ్లో, గీతాశ్రమం రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రాజమల్లు, ఆయన సతీమణి రమాదేవి, రాష్ట్ర వైసీపీ ప్రత్యేక కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, బీసీ నాయకులు చల్లా రాజగోపాల్, ఇతర నాయకులు సంయుక్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా రాజగోపాల్ నేతృత్వంలో పలువురు నాయకులు వైసీపీలో చేరారు.
పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పొద్దుటూరు స్వర్ణకార సంఘం వారితో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ఇచ్చిన హామీలను చూస్తే 1,00,000 మందికి సాయం చేయాలని మరి ఎలా చేస్తారో అర్థం కావడం లేదని మంత్రి ఆది కామెంట్ చేశారు. రాజమౌళికి ఓటేస్తే రౌడీ రాజ్యం వస్తుందని విమర్శించారు. మమ్మల్ని నమ్మి ఓటేయాలని పొద్దుటూరుని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నాడు, గంటలిస్తా, కిడ్నీలిస్తా, కళ్ళిస్తా. మేము అట్లా చెప్పం. ఎందుకంటే ఆయన ఇచ్చి సాలి అకౌంట్ వచ్చి 1,00,000 మంది రాజమౌళి కాదు, 1,00,000 మందికి దాన్ని చెప్పాడు. ఇండియాలో ఒక వ్యక్తి ఎన్ని కళ్ళు కిడ్నీలు ఇచ్చారు, ఎన్ని గంటలు ఇచ్చారు, కట్టెలు ఇచ్చారు. ఎవరన్నా పోయి మొదలు అది మా జగన్ రెడ్డి నేర్పించాడు. ఏదైనా అడిగాడు, మీరు స్వర్ణకారులు అడిగితే మొదలు చదవ ఉండేది, లేదా ఇప్పుడు ప్రజలు అడిగితే మొదలు చదవ ఉండేది. ఎవరన్నా మన రాజకీయ రంగం అడిగితే మొదలు చదవ. అది ఆయనకు వచ్చిన రోగం. ఈయనకు కండలు ఇచ్చే రోగం. గంటలు, కిడ్నీలు, కాళ్ళు ఏమైనా ఇచ్చే అప్పు మాత్రం ఎవరికి మన ఎదురాడు పైన కూర్చుంటాడు. ఎవరన్నా అప్పుడు పోయి కూర్చుంటే ఎంపాలన్నా తిరిగి చూసే నాకు పాపం బాధ వేసాలి. కొట్టి కప్పు టీ ఇచ్చేది కప్పండి నాకు చూసే నేను కట్టాలా, నేను కట్టకుండా పోతే నాకు బాధ వేసాలి. కాబట్టి బాధ వేసి నేను ఇది కాదు బాగుండదు అని వెళ్ళి మేము నేర్చుకోవాలి. ఇక్కడికి కొత్త బుక్ రాశాను. అప్పులకైతే ఎట్లా చెప్పాలా, ఎవరికైనా అడిగితే ఎట్లా ఆన్సర్ చేయాలి, పుస్తకం రాయాలి. అసెంబ్లీకి అయితే రాదు. జిల్లా పరిషత్తులో మామూలు మున్సిపాలిటీకి సంబంధం కాదు. మున్సిపాలిటీ క్వశ్చన్లు అసెంబ్లీలో అడగాల్సింది జిల్లా పరిషత్ అడుగుతారు. అంటే ఎస్ఎఫ్ఏలో 100 ఏఎస్ బాగా తెలిసిన వ్యక్తి పెద్ద రాజమౌళి ప్రసాద్ రెడ్డి. అటువంటి వ్యక్తిని గెలిపిస్తే ఏం చేశాడో ఒకసారి చెప్పాలి. ఊరికి ఎప్పుడు ధర్నాలు పెట్టడంలో ప్రెస్టేట్మెంట్ ఇవ్వడం కూడా తప్ప, చెడగొట్టడం కూడా మాత్రం కొందరు వాస్తువులు ఉంటారు. వాళ్ళు కట్టించేదాకంటే చెడగొట్టేది ఎక్కువ ఉంటారు. ఇట్లా దిగుకునే వాస్తువులు కూడా కొందరు వాస్తువులు కట్టించేది చాలా తక్కువ. అనుమానం పెడతారు. అనుమానం పెడితే వాళ్ళకు దిగుతారు, అది కట్టాలంటే డబ్బు ఉండదు. అంటే ఉండేది కారణం చంద్రబాబు అట్లా పరిస్థితి లేదు. రాజకీయ నాయకుడు అంటే ప్రమోటివ్గా ఉండాలి. డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. మంచి చేయాలి. ఇక్కడ నీళ్ళకు ట్యాంకులు కడతాంటే అడ్డపడ్డాడు, అన్న క్యాంటీన్కి అడ్డపడ్డాడు, ప్రతి దానికి అడ్డపడ్డాడు. అంటే చెడగొట్టి రాజకీయాలు చేసి, అసంతృప్తి లేని రాజకీయాలు చేసి ఓటు రాబట్టే వ్యక్తి అట్లా చేయడం మహాత్మ. అందరం ఒకటి మంచి చేసేదానికి తోడ్పడాలి తప్ప చెడ్డకు తోడ్పడితే అది మరింత చెడ్డ వ్యవస్థ పొందాలి. మీరందరూ గమనించండి. మీ వ్యాపారం జరగాల, మీరు బాగుండే ఓటు చేస్తే అది పాజిటివ్ ఓటు. మేము దౌర్జన్యం చేసి ఒంటికి రాబట్టి చేయడం చాలా తప్పు. మమ్మల్ని నమ్మండి. మేము మిమ్మల్ని మంచిగా చేసిన కోసం మా కింద కృషి చేస్తాం. పొద్దుటూరులోని స్వర్ణకారుల సంఘంలోని సభ్యుల కుటుంబాలు టీడీపీకి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇవ్వాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అమ్మవారి వీధిలోని డీవీసీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం లింగారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీడీపీ నాయకులు విఎస్ ముక్తియార్, వైఎస్ మహమూద్లు స్వర్ణకార సంఘం సభ్యులతో సమావేశమై ఓటర్లను అభ్యర్థించారు. పొద్దుటూరులోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బూసెట్టి రామ్మోహన్ రావు, సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, మనోహర్లు పలు సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. నిరుపేదలైన స్వర్ణకారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు. అలాగే బంగారు వ్యాపారస్తులపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్లో బంగారు వ్యాపారస్తుల సమస్యలపై చర్చించాలని వారు కోరారు. దీనిపై ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇళ్ల సమస్య పరిష్కరిస్తామన్నారు. అలాగే జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా బంగారు వ్యాపార సమస్యలపై చర్చిస్తారని హామీ ఇచ్చారు. మేము పలుదఫాలుగా చంద్రబాబు నాయుడు గారికి
కరపత్రం వినతి ఇవ్వడం జరిగినది. వాటి గురించి స్వర్ణకారుల సంఘం కార్మికులకు షరాబ్ ఓనర్లకు అందరికీ నా హృదయపూర్వక సోదరులారా, ఈరోజు మనమందరం కూడినాము. స్వర్ణకారుల సంఘం కార్మికులు శాసనసభలో ప్రతిపక్ష హోదాను పాటించడం లేదు. ఆయన మనకు ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆయన వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ సమావేశానికి వచ్చేసినటువంటి వ్యాపారస్తులకు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 సాఫ్ట్వేర్లు మెయింటైన్ చేస్తున్నారు. 2 సాఫ్ట్వేర్లలో 2 లక్షల పైన టార్గెట్ బిల్లులు ఇస్తారు. ఏదైతే ఈ సమస్యలు చెప్పారు జిఎస్టీ విషయంలో కానీ, అలాగే కొంతమంది సోదరులు ఏదైతే హౌసింగ్ కావాలని అడిగారు, హౌసింగ్ గురించి కూడా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి మీకు వివరంగా చెప్తారు. ఎందుకంటే అవును, బయటనే 1+3 కడుతున్నారు. దాంట్లో ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు కొత్త స్కీమ్ కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అది కూడా మన మంత్రివర్యులు మీకు సవివరంగా చెప్తారు. మీరు అడిగిన ఏదైతే స్వర్ణకారులకి పెన్షన్ కావాలన్నారు, బీమా కావాలన్నారు, ఇవన్నీ కూడా చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే పొద్దుటూరు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు పూర్వం నుంచి కూడా సెకండ్ బాంబే అని, బంగారు పొద్దుటూరు అని రాష్ట్రంలో ఎక్కడ పోతే కూడా మన పొద్దుటూరికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఇంకొకటి, దేశంలో ఈ మార్వాడి జైల్స్ లేని ఊరు లేదు అంటే పొద్దుటూరు ఒకటే. ప్రతి ఊరిలో కూడా చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నారు. మన పొద్దుటూరు మాత్రమే. అంటే వాళ్ళకన్నా మేము బాగా వ్యాపారం చేస్తాం, వాళ్ళకు అంత తక్కువ లేరు అని నీట్గా పూర్వం నుంచి. అలాగే మళ్ళా దాని తర్వాత సినిమా ఫైనాన్స్ అని, అని అని రకరకాలుగా పొద్దుటూరులో చాలా మంచి వాతావరణం ఉంది. ఆ వాతావరణం కొనసాగించాలంటే మంచి నాయకులు కూడా అవసరం. ఇప్పుడు ఏదైతే రాము చెప్పినట్టు స్టీల్ ప్లాంట్ వస్తే పొద్దుటూరు దిశ మారిపోతుంది. పొద్దుటూరికి ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఇప్పుడు డైరెక్ట్గా మైలవరం నుంచి 150 కోట్లతో దాదాపు అయిపోవచ్చు వర్క్. ఇంకో పక్క తుందు కాలం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుంది. భవిష్యత్తులో పొద్దుటూరికి ఎప్పుడు కూడా మనం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా కర్ణాటక ఊరిలో ఒక చిన్న చెక్ డ్యామ్ అది చేసేసుకుంటే చుట్టుపక్కల మనకు జీవితకాలం వాటర్తో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఇప్పుడు పోలవరం నుంచి కృష్ణా నుంచి మనకు నీళ్ళు వచ్చే అవకాశం, మైలవరం డ్యామ్లో కూడా ఎప్పుడు నీళ్ళు ఉండే అవకాశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కల్పించారు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. కాకపోతే పొద్దుటూరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మున్సిపాలిటీ చాలా డెవలప్ కావాలి. వీలైతే ఎలక్షన్ అయిన తర్వాత దీన్ని కార్పొరేషన్ చేసి ఏ విధంగా డెవలప్ చేయాలని మంత్రి గారు, రేపు బాబోయే ఎమ్మెల్యే లింగారెడ్డి గారు అందరం కూర్చొని నిర్మాణంగా ఏదో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కావాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే మొత్తం ఇంకా కొంచెం స్ట్రీట్స్ బాగు చేయడం కానీ, ఈ దూరం లేకుండా కాలువల పైన కంపేయడం చేసి దాన్ని ఏ విధంగా చేయాలని మోడల్గా పొద్దుటూరు చేస్తాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మీరు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చినాకనే పొద్దుటూరులో సునీల్ గ్యాంగ్ అనే ఒకటి మీకు గుర్తుందా? ఆ సునీల్ గ్యాంగ్ లేకుండా చేశాం. పొరపాటున ఎవరైనా ఆలోచన చేసి వేరే గ్యాంగ్ అట్లా ఓట్లు వేస్తే మళ్ళా సునీల్ గ్యాంగ్ అనేవి పొద్దుటూరు చాలా వస్తాయి. ఒకసారి మీరు మనసులో వెళ్ళి పెట్టుకొని, ఎందుకంటే మన ముఖ్యమంత్రి తెలుసు ఆయన ఎక్కడ కానీ ఇలాంటి శాంతి భద్రతలు జాగ్రత్తగా ఉండాలా, ఇలాంటి గ్యాంగ్స్టర్లు, రౌడీజన్లు వీళ్ళందరినీ చేయరు. ఇక్కడ మీరు 2 ఓట్లు, ఒకటి ఏదైతే అసెంబ్లీకి ఉందో లింగారెడ్డి గారు తెలుసు మీకు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎవరు పిలిచినా ఉంటారు. అలాగే మనకు దగ్గరలోనే పార్లమెంటు కాబోయే పార్లమెంట్ సభ్యులు ఆదినారాయణ రెడ్డి. ఎందుకంటే పొద్దుటూరులో ఒక పక్క నేనున్నాను, ఒక పక్క ఆదినారాయణ రెడ్డి, ఒక పక్క లింగారెడ్డి ఉంటే ఎంతగానో ఏం కావాలో పొద్దుటూరు బాగా చేసుకోవాలంటే ఒకసారి ఆలోచన చేసి
ఇది ఒక ప్రతిరోజుకి బాగు చేసిన అవకాశమే ఈయన ఎంపీ గారి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన ఎంపీ మీరు మా మీద రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయో కట్టండి. మేము డెలివరీ చేసి మీకు చూపిస్తాము. ఎప్పుడు చేసినా ఇప్పుడు మామూలుగా నేను అనుకున్నా అప్పుడప్పుడు చాలా సార్లు సమస్యలు తీసుకొని రాము వస్తుంటాడు. ఏ రోజున కానీ రాముకు ఒకవేళ మేము ఏదైనా పార్లమెంట్ లో ఉంటేనో లేకపోతే ఏదైనా మీటింగ్ ఉంటే ఫోన్ అటెండ్ చేయలేకుండా మళ్ళీ ఆయన ఫోన్ చేసినట్టే ఎంతప్పుడే ఫోన్ చేసి ఆ సమస్యలు తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కుటుంబంలో అందరూ కూడా ఈ 15 రోజులు గట్టిగా కూర్చొని మీరు కూడా మీ కుటుంబాల సంఘాలు కానీ స్నేహితులు కానీ మీ పక్కింటి వాళ్ళకి కానీ టౌన్ లో భారీ మెజారిటీ తీసుకుని వచ్చే బాధ్యత మీరు తీసుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. పొద్దుటూరు రూరల్ పరిధిలోని అమృతానగర్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి తనయుడు మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు రాచమల్లు కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లును, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృతానగర్ వాసులు పలు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. లే అందరూ ఇస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పోరెడ్డి నరసింహారెడ్డికి అదనంగా మరింత బాధ్యతలు పెంచారు. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు ఆయన వైఎస్ జగన్ కి, ఎమ్మెల్యే రాచమల్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు. ఇవాళ మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాకు మరింత ఉన్నత పదవి అదనపు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడమైనది. ఆయన యొక్క ఆదేశాల మేరకు అలాగే మన ప్రీతమ నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పదవి నాకు వచ్చేందుకు వాళ్ళందరికీ కూడా సహకారం ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ పదవి ఇచ్చినందుకు కూడా నేను ఓదార్పు యాత్ర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంబడి ఉన్నాను. తర్వాత పాదయాత్రలో కానీ 2014లో కూడా ఎన్నికల్లో అన్ని రకాలుగా నేను తోడ్పాటు చేశాను. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి కానీ ఇంకా మరీ ఎక్కువగా కష్టపడతానని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ నవరత్నాల గురించి కూడా నేను పాదయాత్రలు చేసినప్పుడు కూడా అన్ని రకాలుగా కూడా
నేను క్యాన్వాయ్ కూడా పెట్టించి సారెమ్మడి కూడా చాలా సహకరించాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పొద్దుటూరులో బీజేపీ అభ్యర్థి కొవ్వూరు బాలచంద్రారెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పొద్దుటూరును పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నారని ఆయన ఓటర్లకు చెప్తున్నారు. పొద్దుటూరులో ఏ ఒక్క నాయకుడైనా ఇలాంటి పని చేస్తాడని ఓటర్లను అడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే తాను పొద్దుటూరును అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. నిజంగా మీకు ధర్మం అనిపిస్తేనే ఓటు పన్నట్టే బాలచంద్రారెడ్డి పని చేసినాడు, ప్రొద్దుటూరులో మనం నీళ్లు తాగుతున్నాము అని అనిపిస్తే నాకు ఓటు. కానీ అధర్మానికి ఓటేస్తే ప్రొద్దుటూరు మళ్ళా 5 ఏళ్ళు వెనక్కిపోతుంది. 2 ఏళ్లలో ఏ లీడర్ పొద్దుటూరుకి పని చేయలేదు. చేసినారని చెప్పమనండి, నా తలకాయ వాళ్ళ కాళ్ళకు అనిపిస్తా. ఎవరు చేయలేదు పని. దయ ఉంచి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పదవి లేకుండా చేసిన వ్యక్తి ధర్మానికి ఓటేయమంటున్నా. నాకు కాదు, ధర్మానికి ఓటేయండి. ఆ బుక్లో నేను చేసిన పనులన్నీ బుక్లో ఉన్నాయి, చూడండి. మీకు ధర్మం అనిపిస్తేనే ఓటేయండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమృతానగర్లో జోరుగా సాగుతున్న వైఎస్ఆర్సీపీ ప్రచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజమల్లును, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని కల్పించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి తనయుడు మురళీధర్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ నేతలు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం లింగారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలు తిప్పికొట్టిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. ఇవి పెన్నేర్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.